మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కూన రవికుమార్, ఆముదాల వలస నియోజకవర్గం ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్. భోగి అంటేనే చెడుని ప్రాలదోరి కొత్తదనాన్ని వెలుగులోకి తీసుకురాలే ఒక పండుగ. అందుకే ఈ భోగి పండుగను పెద్ద ఎత్తున కూడా చేసుకుంటారు. అలాగే విజయవాడలో కూడా మనం గాని చూసుకుంటే ఏకంగా ఎంపీ కుటుంబ సభ్యులు మొత్తం మీద అందరూ కూడా కలిసి ఈ భోగి ఉత్సవాల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం ఉంది. ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఓవరాల్‌గా సరే, చాలా గ్రాండ్‌గా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఈ పండగ శోభ పెద్ద స్థాయిలో కనపడుతుంది. ఏంటి? ఎందుకని? మిమ్మల్ని చూస్తుంటేనే బ్రహ్మాండమైన పండగ శోభ కనపడుతుంది మాకు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొంది. అందరికీ కూడా చాలా ఆనందమైన విషయం. మనం చూస్తే గత ప్రభుత్వ సమయంలో ఏ పండగ కూడా సరిగ్గా జరుపుకున్న దాఖలు లేవు. ఎందుకంటే ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులే కానీ, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి చూస్తే రకరకాల పండగలు అన్నీ కూడా చక్కగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు భోగి అంటేనే చెడు సాంప్రదాయాలని పారదోలే పండగ. అందుకే మేము కూడా ఇవాళ చెడు సాంప్రదాయమైన, అందులో రైతుల పండగ అయిన ఈ సంక్రాంతిలో గత ప్రభుత్వం జగన్ రెడ్డి హయాంలో రైతులకి జగన్ రెడ్డి ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు ఇచ్చారు. 6 రోజుల నుంచి కూడా రైతులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పొద్దున్నే లేస్తే ఇతని మొహం చూడటం ఏంటి, రెండోది మా పొలం అతందా మాదా, అతని ఫోటో ఉండడం ఏంటనే బాధల్లో ఉన్న రైతుల్ని ఈ పండగకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపశమనం కలిగే విధంగా చేసింది. రాజముద్ర, మేము ఎక్కడ మా ఫోటోలు లేవు, రాజముద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్ర నేయటమే కాకుండా రైతు ఎవరైతే ఉన్నారో రైతు ఫోటోను ముద్రించి పాస్బుక్లు ఇచ్చాం. ఇప్పుడు రైతులు చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యారు. అమ్మాయ మాయి పొలాలు మాది అనే ఫీలింగ్లోకి వచ్చారు. కాబట్టి ఆ పుస్తకాలు ఇచ్చి చెడు సాంప్రదాయమైన జగన్ రెడ్డి ఆక్రమించుకుందాం అనుకుని పాస్ పుస్తకాలు ఏ ఫోటోలు అయితే వేశారో ఆ పాస్ పుస్తకాలని భోగి మంటల్లో వేసి తగలేయటం జరుగుతుంది. కానీ అదే మీరు ఏ విధంగా అయితే వాళ్ళు చేసిన పనులు చేశారో, వైసీపీ కూడా ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పీపీపీ సంబంధించిన వ్యవహారంలో వాటికి సంబంధించిన జీవోలు వీటన్నిటిని కూడా బొగులో వేసి తగలబెట్టే ప్రయత్నం అయితే చేస్తారు. ఏ విధంగా చూస్తారు? అదే మాకు వాళ్ళకి ఉన్న తేడా. మేము రైతాంగం ఆనందంగా ఉండేటట్టు చేస్తున్నాం, ప్రజానికం ఆనందంగా ఉండేటట్టు చేస్తున్నాం. మేము వైద్య కళాశాలలన్నీ కూడా మెరుగైన వైద్యం పేదవారికి అందాలి, గ్రామీణ ప్రాంతం వారికి అందాలని కొత్తగా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాం. రిజర్వేషన్లో తేడా లేదు, తర్వాత ఫీజుల్లో తేడా లేదు, అంతేకాకుండా మెరుగైన సౌకర్యాలు 2 సంవత్సరాల్లో కాలేజీలు వచ్చేటట్టు మేము పీపీపీ మోడల్ పెట్టాం. గత ప్రభుత్వ హయాంలో స్థలాలు రియల్ ఎస్టేట్ మాఫియా కోసం జీవోలు ఇచ్చి ఒక్క దాంట్లో కూడా ఎక్కడో 90% రాయి కూడా అయిన కాలేజీలని వాళ్ళు మేము పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం. అందుకే వాళ్ళు అంటారు. ఎందుకంటే ప్రజలు ఆనందంగా ఉంటే వాళ్ళు చూడలేరు. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఆనందంగా ఉంటారు? నీ పాస్ పుస్తకం ఉంటే రైతు ఆనందంగా ఉంటాడా? వాడి ఫోటో ఉంటే ఆనందంగా ఉంటాడు. కాబట్టి వారి పేరు మీద ఫోటోలు వేసి ముద్రీకరించి వాళ్ళకి ఇచ్చాం. ఈ నీ పేరు ఫోటోలు ఉన్నాయి, మేము తగలబెట్టాం. కాబట్టి ప్రజలు ఆనందపడతారు. ప్రజలు వైద్యం మంచిగా అందాలని కోరుకుంటున్నారు కాబట్టి మేము ఆ పని చేస్తాం. సైకో మనస్తత్వం ఉన్న వాళ్ళు కాబట్టి ఏ రోజు ప్రజలు ఆనందంగా ఉండాలని అనుకోరు. అంటే మీరు డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, పెట్టుబడులు రానియకుండా ఆంధ్రప్రదేశ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, పెట్టుబడులు వచ్చే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పబోతున్నారు. పెట్టుబడులే కాదు సార్, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆనందంగా ఉండకూడదు, ఎప్పటికప్పుడు నిరంతరం బాధల్లో ఉండాలి. రాష్ట్రంలో పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలే కాకుండా రాష్ట్ర ఆదాయం పెరుగుద్ది, మనం సంక్షేమం అభివృద్ధి 2 సంపాళ్ళలో తీసుకువెళ్ళొచ్చు అనే కోరికలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే, ఇవి వస్తే రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటారు. నేను సైకోగాడిని కదా, ఎవ్వరు కూడా ఆనందంగా ఉండకూడదు అనే మనస్తత్వం గల వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క పరిశ్రమను రానివ్వరు, ఒక్క అభివృద్ధిని రానివ్వరు, ఒక్క మెడికల్ కాలేజీని రానివ్వరు, జీవోలు తగలేస్తారు. మీరు చూస్తే ఎవరన్నా మామిడికాయలు ట్రాక్టర్లతో ఎక్కిస్తారా? పేదవారికి ఇస్తే ఆనందంగా మామిడికాయలు తింటారు. ఆ పేదవాడికి ఇచ్చే బదులు సైకో మనస్తత్వం ఉంది కాబట్టి మామిడికాయల మీద ట్రాక్టర్ నడుస్తుంది, లేకపోతే రపరప అంటారు. ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ కాబట్టి ఎక్కడికక్కడ రపరప అంట. ఏంటి సంస్కృతి? ప్రశాంతంగా పండగ చేసుకోవాల్సిన చోట రపరపలోను, హత్యలు, కుట్ర రాజకీయాల డ్రామాలు ఎన్ని డ్రామాలు చూసామంటే రోజు. గతంలో ఒక పెద్ద సెట్టింగ్ వేసి ఇక్కడ సంక్రాంతి సంబరాలు పేరు మీద జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ఒక సెట్టింగ్ వేసి నిర్వహించారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనపడలేదు. కారణం ఏంటి? ఎంత ఖర్చు పెట్టారు?
ప్రజాధనం ఒక 7 కోట్లు ఎంతో ఖర్చు. ఎంతమంది ప్రజలు చూశారు? తందానే అనే వ్యక్తులు ఒక 100 మంది కోసం ఓ భారీ సెట్టింగ్ వేసి అక్కడ కూడా కొంత మతాన్ని అవమానించే విధంగా బిహేవ్ చేసి ఒక సెట్టింగ్లో 100 మందికి. మేమేం చేస్తున్నాం? ప్రజలు వాలంటరీగా సొంత డబ్బులు వేసుకుని ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం నలుమూల, విజయవాడ చూస్తే విజయవాడలో 100 చోట్ల ఈ పండుగ జరుగుతుంది. అన్ని రాష్ట్రం నలుమూల ఎక్కడా కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేము చేస్తే ఆ సెట్టింగ్కి డబ్బులు తీసేసుకుంటారు. ఆ రోజు 100 మంది కూడా లేరు. ఆ రోజు ఏం చేశారు? ప్రజాధనాన్ని వృధా చేస్తారు. మీరు ప్యాలెస్లు కట్టుకుంటానికి, లేకపోతే మీ షో పుటప్స్కే తప్పితే మేము ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు చేస్తున్నారు. అట్లాంటివి కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు సైకో మనస్తత్వం గలవాళ్ళు. కానీ ఈసారి ఎక్కడ జగన్ కుటుంబంలో కావచ్చు ఎక్కడ భోగి ఆనవాళ్ళు ఎక్కడ కనపడలేదు. ఎందుకని అంటారు? చెప్పే కదా, డ్రామా. అధికారంలో ఉన్నప్పుడు ఒక డ్రామా, అధికారంలో లేకపోతే వీళ్ళు ఓడిచ్చారని చెప్పి. మీరు ఒక విషయం, మీరు భోగి అంటున్నారు, మేము క్రిస్మస్ వేడుకలు చేస్తాం. 2014 నుంచి 19 వరకు చేసాం. మళ్ళీ తర్వాత కూడా చేసాం. మేము రంజాన్ వేడుకలు చేస్తాం. మేము అన్నీ కూడా మత సామరస్యంగా అన్నీ చేస్తాం. అతను ఏది పాల్గొండు. అతను ఒక దైవాంశ సంభూతుడిలాగా ప్రజలందరూ నన్ను పూజించాలి, నేను ఒక దేవుణ్ణి, నేనే జీసస్ని, నేనే అల్లాని, నేనే రాముణ్ణి అనే స్టైల్లో ఫీల్ అయ్యే వ్యక్తులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దేవుళ్ళని కూడా పూజిస్తారు. ఎవ్వరు ఏ మతాన్ని కూడా గౌరవించే వ్యక్తులు కాదు వాళ్ళు. మనం మత సాంప్రదాయాన్ని పెంపొందించాలి. ఎక్కడ కులమత ఘర్షణ లేకుండా చూడాలి. చక్కటి పండగ వాతావరణం. మీరు విజయవాడ చూస్తే విజయవాడ కొన్న గొప్పతనం ఏంటంటే, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మీద మొత్తం మీద క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు పండుగలు చేసుకుంటారు. హిందువులు క్రిస్మస్ గ్రాండ్గా జరుపుకుంటారు. అట్లాగే హిందువులు, క్రిస్టియన్స్ వెళ్ళి రంజాన్ జరుపుకుంటారు. ఇటువంటి విశిష్ట ప్రదేశం ఎన్టీఆర్ జిల్లాలో ఉండటం మా అదృష్టం. అంత మత సామరస్యం ఉండే ఈ ప్రాంతంలో చక్కగా అందరం జరుపుకున్నాం. ఇదే ప్రాంతంలో మేము రంజాన్ వేడుకలు చేసాం, క్రిస్మస్ వేడుకలు చేసాం, ఇప్పుడు సంక్రాంతి వేడుకలు చేస్తాం. అది మా యొక్క గొప్పతనం, మా ప్రజల యొక్క గొప్పతనం. ప్రభుత్వం మీద ఆధారపడకుండా చేస్తాం, అది కూడా చెప్తున్నాం. కానీ ఈసారి కోడి పందాల పేరు మీద బరువులు పెద్ద ఎత్తున గతంలో కంటే కూడా ఈసారి మొత్తం రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా ఒక 3-4 రెట్లు ఎక్కువ వేస్తున్నారు. కానీ పోలీస్ కంట్రోలింగ్ ఎక్కడా లేదు, పోలీసులకి మామూలు ఇస్తున్నారు అనే ఒక అపవాదు కూడా వస్తుంది. అంటే ఈ బెట్టింగ్ రూపంలో దాదాపుగా 5,000 కోట్లు ఈ సంవత్సరం జరగబోతుంది అని వస్తున్న వార్తల్లో నిజమేందా? మీరు కూడా మీడియా వారు కొంచెం ఆలోచించండి. మనం సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఈ సాంప్రదాయాన్ని గౌరవించే దగ్గర ప్రజా వ్యతిరేకత రాకూడదు. ప్రజలను కోరాల్సింది ఏంటంటే శాంతియుతంగా సాంప్రదాయాలను చేర్చుకోమని కోరాలి. అంతేగాని నేను అధికారంలో ఉన్నాను, నేను రెచ్చగొడతాను, మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు రెచ్చగొట్టమంటే మేము చెయ్యం. మేము ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో, ప్రజల యొక్క సాంప్రదాయాలను గౌరవిస్తాం, ప్రజల యొక్క ఆచారాలను గౌరవిస్తాం. ప్రజాభిష్టం మేరకే ఈ ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది నిరంకుశ పాలసీ, నియంత పాలన కాదు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ప్రజల యొక్క గౌరవిస్తుంది. రెండోది, ఇదివరకు పండగ వాతావరణం చేసుకోవడానికి ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు గత 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పండగ వాతావరణం నెలకొని ఉంది. పండగలు బ్రహ్మాండంగా జరుపుకుని ఒక చక్కటి వాతావరణం. మనం చూస్తే పండగలు కానీ ఫెస్టివల్ కానీ ఎందుకు పెడతాం? అందరికీ నిజంగా మనం విజయవాడ ఫెస్టివల్ పెడితే ఎంతోమంది పేద కళాకారుల్ని గౌరవించటం, సత్కరించటం కాకుండా చిరు వ్యాపారుల్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేసాం. అందరికీ వ్యాపారాలు ఉన్నాయా? పండగలు జరుపుకుంటాం అంటే అందరికీ ఇప్పుడు తీర్థం అని చేస్తూ ఉంటారు ఈస్ట్ గోదావరిలో. ఎంతమంది చిరు వ్యాపారులు వస్తుంది. నేను చూస్తే మేము విజయవాడ ఉత్సవంలో లాగా ఇప్పుడు చూస్తే అక్కడ పడవ పోటీలు పెట్టారు, గరగరలు, ఇటువంటి ఎంతోమంది రోజువారీ వృత్తి మీద ఆధారపడి కళలు కనుమరుగయ్యే ప్రాంతంలో కళలను అభివృద్ధి చేసే విధంగా మేము చేస్తాం. మనం కేరళకి వెళ్తే ఓల్డ్ ట్రెడిషన్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మేమేం చేస్తున్నాం? అదే ఓల్డ్ ట్రెడిషన్స్ని మళ్ళీ లైన్లో తీసుకొచ్చి పేద కళాకారులు ఎన్నో సంవత్సరాలు మరుగున పడిపోయిన తోలుబొమ్మలు 110 మనం విజయవాడ ఉత్సవంలో చూస్తే 110 సంవత్సరాల తోలుబొమ్మలాట్ల వాళ్ళు వచ్చారు. 3,000 మంది కళాకారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బందర్ రోడ్లో కూర్చోబెట్టి పెరేడ్ చేయించాం. ఆ కళాకారులు ఆనందపడ్డారు, ఆయన కూడా ఆనందపడ్డారు. వాళ్ళందరూ చెప్పే విషయాలు వింటే మాకు చాలా ఆనందం వేసింది. మాకు 2 నెలలకి మీరు తీసుకురావడం వల్ల మాకు 2 నెలలకి ఆధారం దొరికిందని. ఇటువంటి రాష్ట్రం అంతా జరుపుతున్నాం. మీరు చూస్తే నిన్న ఫ్లెమింగో ఫెస్టివల్లో జరిపాం, రేపు వైజాగ్ ఫెస్టివల్లో జరుపుతున్నాం, నేను ఆత్రేయపురంలో జరిపాం. అంటే పేద కళాకారులకు కానీ, పేద వ్యాపారస్తులకు కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ చూస్తే
గంగిరెద్దులు, హరిదాసులు వీళ్ళందరికీ ఒక చక్కటి అవకాశం ఇస్తా వాళ్ళు ఇది చేస్తున్నాం. అది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క గొప్పతనం. మేము ప్రజాభిష్టం మేరకే చేస్తాం. మీరేదో బెట్టింగ్లు అంటారు, బెట్టింగ్లు జరుగుతాయనే మాట చిన్న చిన్నవి జరగచ్చేమో కానీ మీరు అనుకున్నంత రేంజ్లో రాదు. కానీ అమరావతి మీద జగన్ మరోసారి ఒక బాంబు పేల్చారు. ఎలా రియాక్ట్ అవుతారు? నిజంగా ఏదైనా రాబోయే కాలంలో అమరావతి విషయంలో కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఏమన్నా ఉందా? నదీ పరివాహక ప్రాంతంలో అమరావతి ఉందన్నాడు, అందుకే అజ్ఞానం అంటాం. లండన్ ఎక్కడ ఉంది? అసలు విజయవాడ నగరం ఎక్కడ ఉంది చెప్పండి? విజయవాడ నగరం ఎంత అభివృద్ధి చెంది మొత్తం నదీ పరివాహక ప్రాంతంలోనే విజయవాడ అభివృద్ధి ఉంది. అంతేకాకుండా ఢిల్లీ ఎక్కడ ఉంది? కల్కటా ఎక్కడ ఉంది? అసలు మన దగ్గర ఉన్న నగరాలన్నీ కూడా నదులతో అనుసంధానమైనది. ఏ క్యాపిటల్ చూసుకున్నా, దేశంలో ఏ క్యాపిటల్ తీసుకున్నా నదుల బాగానే ఉంటాయి. మొదటిది. రెండోది సక్సెస్ రేట్ కూడా ఎక్కువ. అంతేకాకుండా విజయవాడ గుంటూరు ప్రాంతంలో అమరావతి రాజధాని రావాలన్నారు. అసలు అమరావతి ఎక్కడుంది? ఈ అజ్ఞానికి తెలియదు అది విజయవాడ గుంటూరు మధ్యలో ఉందని. అసలు ముందు నేను ఈ జగన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేని ఒకటే అడుగుతాను. పులివెందుల ఎమ్మెల్యే అసెంబ్లీలో 50,000 ఎకరాల అమరావతికి కావాలన్నావు, ఆ రోజు ఆ డ్రామా నడిపావు. అధికారంలోకి వచ్చినాక వైజాగ్ రాజధానిగా ఉండాలి, 3 రాజధానులను 2వ డ్రామా నడిపావు. ఇవాళ 3వ డ్రామాకి తెరదీపాడు. విజయవాడ నగరం మధ్యలో ఉండాలి అని విజయవాడ గుంటూరు ప్రజలకు ఏదో ఉద్ధరిస్తున్నట్టు. నీ ప్రాంతం నువ్వు ఉన్న సమయంలో మరి ఎందుకు చేయలేకపోయావయ్యా? 3 రాజధానులను ఎందుకన్నావయ్యా? ఏం మాట్లాడతావు? రోజు డ్రామాలేనా? ఇదే డ్రామాలు ఎన్ని రోజులు చెప్తావు? మా విజయవాడ గుంటూరు ప్రజలు అమరావతిగా మేమే కాదు రాష్ట్రం అంతా కూడా కలల రాజధాని అమరావతి ఉండాలనుకుంటున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా చూస్తే వాళ్ళ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. నీ భయంకరమైన పాలనని 5 సంవత్సరాలు చూసి నిన్ను 11 సీట్లకి, అది కూడా మేము జాగ్రత్త పడి ఉంటే 4-5 సీట్లు కూడా వచ్చాయి కాదు. మేము జాగ్రత్త పడకపోవడం వల్ల 11 వచ్చింది. ఆ 11 నీకు రేపు మొన్నే చూసాం. నీ నియోజకవర్గంలో ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు ఉన్న, ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, మర్చిపోయాను, ఎమ్మెల్యేనే కదా, ఎక్కడన్నా ఉన్న నియోజకవర్గంలో పోటీ తత్వం ఇవ్వగలరు. పోటీ కూడా ఇవ్వలేకుండా డిపాజిట్ కోల్పోవడం మొట్టమొదటిసారి నీ దగ్గరే చూసాం. రేపు రాబోయే కాలంలో పులివెందుల్ని కూడా మేము గెలుచుకోబోతున్నాం. ఇదే నిదర్శనం. ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇదే నిదర్శనం. కొత్త డ్రామాలు చేసి ప్రజల్లో చులకనవడం కన్నా సరిగ్గా అసెంబ్లీకి అటెండ్ అయ్యి ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే నీకు ఏ మాత్రం అన్నా ప్రజలు విలువిస్తారని తెలియజేసుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది ఎంపీ క్లియర్గా చెప్తున్న పరిస్థితి. సంక్రాంతి సందర్భంగా ఇక్కడ అన్ని రకాల వ్యక్తులు, అన్ని రకాల మతాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ హాజరయ్యి ఈ సంక్రాంతి సంబరాలని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఫోటో స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.